నుంచి వాడితో మనం మంచిగానే ఉండాలి. కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేము ఇక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటా, ఈ ఎదరుపులు అరవతి. మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. అక్కడ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, మన దగ్గరికి వచ్చాడు, మీ బావగారు కట్టాడు, మీ బావమరిది కట్టాడు, మీ తోడు కట్టాడని మాట్లాడాడు. మంచిదేనండి, రేపు పొద్దున కనపడండి చెప్పాలి. ఈ ముగ్గురికి ఫోన్లు చేయాలి. ఇది నిలబడేదేనా అని అడగాలి. ఏం లేకుండా వాళ్ళందరూ కట్టారని చెప్పగానే మనం కట్టేస్తే బావమరిది బాగానే ఉంటారు, మనకు పోయే ₹1,00,000. అంతేకాదు మోసం చేయడానికి కూడా ఆలోచించుకోడు, మన మోసం చేస్తున్నాడు కూడా. అందుకని వాడు మోసాన్ని మోసంతోనే చేయించాలి. కలియుగంలో అదే నియమం. అది తెలివి అంటారు. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టి కనీసం కొట్టకాల అద్దెంటకాల దూరం పెట్టే. మాట్లాడొద్దంత దూరంగా పెట్టి, ఇంటికి రావద్దని చెప్పి సంబంధాలన్నీ తెంచేసుకో. ఫోన్ మెనూలో నెంబర్ తీసే, చేసిన పలక్ బ్లాక్ చేసి పారే. పలక వాడు ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడలుడు మేనలుడు ఎవడైనా సరే, మన కుదరట్లా వాడితో కట్ చేసి